అంటే ఒక ఇద్దరు పర్సన్స్ మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ గురించి చెప్పారు. అయితే మనం పబ్లిక్ స్పీకింగ్ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అసలు అదంటేనే చాలామంది వణికిపోతూ ఉంటారు. సో మరి దానికి సంబంధించి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక ఆర్ట్ అండి. బట్ అదేమీ ఇంపాసిబుల్ ఆర్ట్ కాదండి. నేను నా అనుభవంతో చెప్తున్నాను. చాలా దరిద్రంగా మాట్లాడండి మొదట్లో. బట్ ఒక్కసారి ఇప్పుడు మీరు సైకిల్ నేర్చుకున్నారు కదా, సైకిల్ నేర్చుకుని 2 సార్లు కింద పడ్డారు, కానీ 3వసారి పెర్ఫెక్ట్. ఆ పడితేనే వస్తుందని కూడా ఒక సైకలాజికల్గా పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అలాగా ఒక్కసారి మాట్లాడటం మొదలు పెడితే 2-3 సార్లు అనుభవాలు వచ్చిన తర్వాత మీకు తెలుసో తెలియదు, కీర్తిశేషులో నాటకం ఉందండి, బొమ్మిడిపాటి గారు రాశారు. అందులో ఒక డైలాగ్ ఉంది, అదిగో వినరా చప్పట్లు, అవే గదిరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని చెప్పి. అలాగే ఒక్కసారి మనం మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత లాస్ట్లో వస్తే చప్పట్లు ఉంటాయి చూడండి, విజిల్స్ చప్పట్లు, అది మాత్రం అద్భుతమైన అనుభవం. సైకిల్ వచ్చేసిన తర్వాత మీరు 2 వదిలేసేసి తొక్కుతూ ఉంటే ఆ చల్లటి గాలి వస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో, పబ్లిక్ స్పీకింగ్ సక్సెస్ అయితే మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు ఫస్ట్ టైం పబ్లిక్ స్పీకింగ్ వెళ్ళినప్పుడు? ఖమ్మంలో అప్పుడప్పటికే నేను పర్ణశాల అవి రాస్తున్న టైంలో పిలిచారు ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీగా వెళ్ళటం. చెమట్లు పట్టేసి నాకు అసలు మొత్తం ఏం మాట్లాడాలో తెలియదు. అప్పుడు మాతో పాటు ఒక ఆవిడ ఉండేది, ఒక ఆర్టిస్టు. ఆవిడ చెప్పింది అన్నమాట, ముందు ఏం మాట్లాడదలుచుకున్నావో అనుకో, ఎక్కువసేపు మాట్లాడకు, లాస్ట్లో కంగారు పడకు, మాట్లాడు అన్న తర్వాత వెళ్ళి 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడానండి. బట్ ఆ 2 నిమిషాలు నా నవల్స్లో లేకపోతే రాసిన కొటేషన్స్ లాగా పెట్టుకొని ఒక 2 మినిట్స్ మాట్లాడి అమ్మాయి అనుకున్నాను. ఆ తర్వాత తలంటుకున్న ఫీలింగ్ అనమాట, అభ్యంగన స్నానం చేసినట్టు, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అక్కడ స్లోగా చేయటం కాబట్టి. సో మీరు అలా ఫస్ట్ స్పీకింగ్ ఒక ఆవిడ చెప్పినటువంటి మాటలతో చేశారు. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ని ఫేస్ చేసేటువంటి వారికి మీరు ఎలాంటి టిప్స్ చెప్తారు? ఫస్ట్ ఆవిడ చెప్పినట్టు న్యూక్లియస్ ఫస్ట్ అనుకోవాలండి. చాలామంది మేము సభలో బీటెక్ స్టూడెంట్స్ని వచ్చి స్టేజ్ మీద మాట్లాడమంటున్నాం, ఇప్పటివరకు నేను చెప్పిన పాయింట్స్ చెప్పరా అంటే ఏం ప్రిపేర్ అవ్వడు, స్టేజ్ ఎక్కే వరకు అక్కడికి వచ్చి మాట్లాడటం మొదలు పెడతాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఫస్ట్ న్యూక్లియస్ ఉండాలి, నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్పదలుచుకున్నావు. మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా రామాయణం గురించే చెప్దాం అనుకున్నాం, అసలు ఏం చెప్పదలుచుకున్నావు, సీతర రావణాసురుడు, ముందు న్యూక్లియస్ అనుకో, కీ నోటింగ్ పెట్టుకో. కీ నోటింగ్ అంటే పాయింట్స్ అండి, రాముడు సీత రావణాసురుడు, కీ నోటింగ్. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యం అండి, అద్భుతంగా ఉండాలి బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఇట్లా మాట్లాడటం వేరు, ఇలా మాట్లాడి అలా ఒక పాయింట్ నేర్చుకోండి, ఆ తర్వాత వరుసగా పెట్టుకోండి. ఇలా మాట్లాడుతున్నాం అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ అండ్ బాడీ కనెక్ట్ అవుతుంది అన్నమాట. అలా అయినప్పుడు స్పీకింగ్ బాగుంటుందండి. బాడీ లాంగ్వేజ్ సెల్ఫ్ థెరపీ అంటారండి. అంటే మాట్లాడబోయే ముందు అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయి ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్. నీ ఫ్రెండ్స్తో వాళ్ళు జోకులు వేస్తారు, నీ పర్లేదు, ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడు. ఈ 4 పాయింట్స్, ఫస్ట్ కీ నోటింగ్, నెక్స్ట్ న్యూక్లియస్ ఏం పాయింట్స్ చెప్తాం, నెక్స్ట్ ఈజ్ సెల్ఫ్ థెరపీ, బాడీ లాంగ్వేజ్. ఈ 4 కరెక్ట్గా పెట్టుకుంటే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్. అయితే గురూజీ, మాట్లాడే ముందు టెన్షన్ పడకూడదు, అప్పుడే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది ప్రొజెక్ట్ అవుతుంది అని అంటూ ఉంటాం కదా జనరల్గా. ఆ టెన్షన్ పడకూడదు, ఎలా పడకూడదు అనేవి నేర్చుకుంటూ ఉంటారు. టెన్షన్ ఉండాలండి, టెన్షన్ వేరు జాగ్రత్త వేరండి. మరీ అప్పటికప్పుడు అనుకుని వచ్చేసేసి మాట్లాడకూడదు. మాట్లాడబోయే ముందు ఎవరికైనా సరే, ఎంత గొప్ప ఆరేటర్కైనా కొంచెం వణుకు, కొంచెం ఫస్ట్ 1 మినిట్ ఉంటుందండి. అందుకని స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా స్లోగా నడిచి మైక్ ముందు నిలబడి ఒకసారి అందరినీ చూడు, వాళ్ళందరూ ఎందుకు వచ్చారు, నువ్వేదో గొప్పవాడివి, నువ్వు బ్రహ్మాండంగా మాట్లాడుతావు కదా, ఆ కళ్ళలో కుతూహలం కనబడుతూ ఉంటుంది. ఆ కుతూహలాన్ని గమనించు. తర్వాత ఫస్ట్ నవ్వు. నువ్వు నవ్వుతే నీ కాన్ఫిడెన్స్ వస్తుంది. కొంతమంది కోతులు ఉంటాయండి నేను ఏడిపించడానికి, విజిల్స్ చేయడం, వాడిని పట్టించుకోకు. టేక్ ఎ డీప్ బ్రెత్, అది సెరోటోనిన్ రిలీజ్ అయ్యి నీకు ఇది వస్తుంది. దెన్ స్మైల్, దెన్ స్టార్ట్ టాకింగ్. ఈ ముందు వెళ్ళటానికి ముందు రిహార్సల్స్ చేసుకో 4-5 సార్లు, కీ నోటింగ్, ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ చెప్పాలి. అందుకని పెద్ద స్పీకర్స్ అందరూ మాట్లాడబోయే ముందు సైలెంట్గా ఉంటారండి. అప్పటికప్పుడు పక్కనోడితో మాట్లాడి గబుక్కుని స్టేజ్ ఎక్కరు. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అండ్ దెన్ గో. దిస్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది స్పీచ్.